శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ వారం ముఖ్యంగా ఏర్పడినటువంటి గ్రహ సంచారంలో మరి దశమ స్థానంలోకి బుధగ్రహ ప్రవేశం, భాగ్యస్థానంలోకి శుక్రగ్రహ ప్రవేశం. సో ఈ రెండు గ్రహాలు ఈ వారం ఈ కర్కాటక రాశి వారి మీద ఒక అదృష్టమైనటువంటి మార్పుని రావడం జరుగుతూ ఉంటుంది. అంటే భాగ్యస్థానంలోకి శుక్రుడు రావడం వల్ల 100% జాతకుడికి ఒక విధమైనటువంటి అదృష్టం కలిసి వచ్చినట్టే చెప్పచ్చు. మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి లేదంటే వ్యక్తిగతంగా మీ భార్యకి ఖచ్చితంగా ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, ఒక అధికార హోదా లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఇదంటే మీ కుటుంబంలో ఒకరికన్నా రావచ్చు. మరి రాబోయే రోజుల్లో అతి తొందరలోనే మీ కుటుంబం యొక్క గౌరవం పెరగడం, నేమ్ అండ్ ఫేమ్ పెరగడం, ఏదైనా ఒక రాజకీయ పదవి లాంటిది అనూహ్యంగా మీ కుటుంబంలో ఒకరికి రావడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం మీ కుటుంబంలోకి రావడం వల్ల ఒక విధంగా మీ కుటుంబం యొక్క హోదా పెరుగుతుంది. 10 మంది మిమ్మల్ని మీ అదృష్టాన్ని పొగడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక మంచి పరిణామం. మరి బుధుడు దశమ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది. అంటే బుధుడు ఎప్పుడు కూడా మల్టిపుల్ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, లేదంటే వాళ్ళకి ఒక మంచి గురువు లభించడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి డౌట్లు తీర్చుకోవడం, వాళ్ళ యొక్క టాలెంట్ని పెంచుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఏదైనా విద్యార్థులకు ఒక మంచి గురువు లభిస్తూ ఉంటాడు, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు కానీ అదనపు ఆదాయం కోసం ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం చేయడం కానీ, ఒక పార్ట్ టైం బిజినెస్ చేయడం కానీ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క రెండో రకమైనటువంటి ఆదాయం అంటే డబుల్ ఇన్కమ్ ఈ వారంలో ఏర్పడే అవకాశాలు మరి కర్కాటక రాశి వారికి ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అది వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారానికి అదనంగా వేరే ఇంకోటి ఏదైనా జోడించడం వల్ల వాళ్ళ యొక్క లాభాలను పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కువగా ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, అటువంటి సంస్థలు నిర్వహిస్తున్న వారికి, అలాగే ఫుడ్ సంబంధించినటువంటి హోటళ్ళు, రెస్టారెంట్లు, హాస్టల్స్, ఆతిథ్యానికి సంబంధించినటువంటి అందరికీ కూడా ఇది ఒక అనుకూలంగా ఉంటుంది. మీరొక సంస్థకి మీరొక హోటల్ నిర్వహిస్తున్నా, ఒక లాడ్జ్ నిర్వహిస్తున్నా, లేదంటే ఒక హోమ్ లాంటిది నిర్వహిస్తున్నా ఖచ్చితంగా ఒక మంచి నేమ్ లభిస్తుంది. దానికి ప్రభుత్వ గుర్తింపు రావడం కానీ, ప్రభుత్వ సహకారం కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఏదన్నా మొత్తం మీద మీ యొక్క వ్యాపార అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి నేమ్ అండ్ ఫేమ్ పెరగడం, అలాగే కొత్త ఆదాయం పెరగడం, కొత్త కస్టమర్స్ రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా వ్యాపార ప్రకటనల కొరకు, పబ్లిసిటీ కొరకు ఎక్కువగా ధనాన్ని వెచ్చించి ఇంకా మీ వ్యాపారాన్ని అభివృద్ధికి పరుచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఏదన్నా భాగ్యంలో శుక్రుడు, దశమంలో బుధుడు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు మరి ఈ వారంలో ఈ దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, అక్కడ 10 మందికి ఉపయోగపడే విధంగా ఏదో విధంగా మరి వాళ్ళకి అన్నసంతర్పణ చేయడం కానీ, భక్తులకి ఏమన్నా ప్రసాదం పంచిపెట్టడం కానీ, అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఏదన్నా ఒక డొనేషన్ చేయడం కానీ ఖచ్చితంగా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఒక వివాహ వేడుకలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని కలుసుకొని మీ యొక్క సంఘీభావాన్నో, మీ యొక్క సహకారాన్నో ఆ రాజకీయ నాయకుడు తెలపడం వల్ల ఫ్యూచర్లో మీకు అతని వల్ల ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రస్తుతం మీ యొక్క సమయం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఎవరికన్నా ప్రపోజ్ చేసినా, ఎవరికన్నా సహకరించినా వాళ్ళు కొద్దిగా విజయ అవకాశాలు కూడా ఈ సమయంలో పొందే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క రాజకీయ పలుకుబడి కూడా అతి తొందరలో పెరిగే అవకాశం ఉంది. ఆ విధంగా మీకు కూడా ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. సో ఇది అంతవరకు బాగుంది. కానీ కేవలం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం శనితో కలిసి ఉండడం వల్ల మరి ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వాహనాలు అతివేగంగా నడిపేవారు, అలాగే క్రీడారంగంలో దూకుడుగా వ్యవహరించే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనుకోని ప్రమాదాలు లాంటివి ఏమన్నా ఈ వారం మరి జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు కానీ మీరు ఎవరితో అన్నా సరే ఘర్షణకి ఫిజికల్గా పాల్గొకుండా, అంటే కర్కాటక రాశి వారు
అటువంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. కానీ అనుకోకుండా మనం ఉన్నటువంటి ఏ మీటింగ్‌లోనో, ఏ కాన్ఫరెన్స్‌లోనో లేదంటే ఏదన్నా ఒక పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా అక్కడ జరిగినటువంటి గొడవల వల్ల మీకేదన్నా అపకారం రావడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి ప్రాంతాలకు వెళ్ళకుండా, అటువంటి వ్యక్తులతో తిరగకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు భర్త గారితో ఎటువంటి వివాదాలకు పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదన్నా మరి స్త్రీలకైతే భర్త గారికి అపకారం జరగడం కానీ, వ్యక్తిగతంగా మగవాళ్ళైతే ఫిజికల్గా ఏదన్నా ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రాశివారు ఈ వారం మరి విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం, అలాగే వీలైతే ఒకరోజు శివుడికి అభిషేకం చేయడం వల్ల, హనుమానికి అర్చన చేయడం వల్ల, అంటే ఏదన్నా ఒక దైవాన్ని మనం గట్టిగా పూజించినప్పుడు, గట్టిగా దాన్ని నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆ దైవం మనల్ని ఆ ఆపద నుంచి బయటపడేయడం జరుగుతుంటుంది. కాబట్టి మనం నమ్మిన దైవం ఎవరన్నా కావచ్చు, కానీ మనం చేసే భక్తిలో శ్రద్ధ ఉన్నప్పుడు, నిజాయితీ ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎటువంటి ప్రమాదం నుంచి అయినా మనం ఏ దైవాన్ని నమ్మినా దాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఈ వార ఫలాలు ఈ సంవత్సరంలో చివరి వార ఫలాలుగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చే వార ఫలాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వార ఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే, గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పిని మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరేమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక, ఏది ఇక్కడ దాచుకోక, ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళకంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కూర్చుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళకంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప
ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నయి జరగాలన్నా, లేనివి రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో, నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడు, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.